వెల్కమ్ టు హైమా తెలుగు వ్లాగర్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో లాస్ట్ వీడియోలో చూసారు కదా, చిన్న మొగ్గలాగా ఉంది. బట్ ఈరోజు మాత్రం ఫ్లవర్ అనేది విచ్చుకుందనమాట. చాలా బాగుంది. సో మార్నింగ్ లేవగానే చూశానమాట, అందుకే జస్ట్ అలా వీడియో తీశాను. సో ఇంకా కమింగ్ టు వీడియో, ఇక్కడ వచ్చేసి నేను రీసెంట్గా ఇది తీసుకున్నాను అనమాట. క్యాస్ట్ ఐరన్ దోశ ప్యాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకోవాలని. బట్ ఎప్పటికప్పుడు సరే ఇప్పుడు వద్దులే, నెక్స్ట్ టైం చూద్దాం అన్నట్టు పోస్ట్ పోన్ చేసుకుంటూనే ఉన్నాను. సో ఇంకా ఫైనల్గా అయితే తీసేసుకున్నాను. ఈవెన్ దోశ ప్యానే కాదు, చాలా వాటిని చేంజ్ చేయాలనుకుంటున్నాను నేను. కుక్వేర్ సెట్ ఇలాంటివి కొన్ని తీసుకోవాలనుకుంటున్నాను ఇంట్లో. సో అన్నీ ఒకేసారి తీసుకోలేం కదా. సో ఒక్కొక్కసారి తీసుకోవాలి అన్నట్టు ప్లాన్ చేసుకున్నాను. సో ప్రస్తుతానికైతే ఈ ప్రెస్టేజ్ క్యాస్ట్ ఐరన్ దోశ ప్యాన్ అయితే తీసుకున్నాను. సో లింక్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అలాగే వీడియోలో కూడా ట్యాగ్ చేస్తాను. సో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. సో క్వాలిటీ అదంతా కూడా చాలా బాగుంది. అండ్ ఆల్రెడీ ఇది ప్రీ సీజన్ చేసిన ప్యాన్ అనమాట. సో ఇంకా మనము డైరెక్ట్ దోశలు వేసేసుకోవచ్చు. నేను మళ్ళీ ఇంకొకసారి ప్రీ సీజన్ చేద్దామన్నట్టు అనుకుంటున్నాను. ఎందుకంటే దోశ ప్యాన్ ఎక్కువ రోజులు వస్తుంది, అంత తొందరగా కూడా పాడవ్వదు. మోస్ట్లీ క్యాస్ట్ ఐరన్ అన్నది మనం కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఎక్కువ రోజులు అసలు ఎలాంటి తుప్పు పట్టకుండా చాలా మంచిగా ఉంటుంది. ఫస్ట్ మనం ఏంటంటే దోశలు వేయడం అయిపోయిన తర్వాత ఆయిల్ పట్టించేసుకొని కొంచెం పక్కన పెట్టేసుకుంటే చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఎలా ప్రీ సీజన్ చేస్తాను ఏంటి అనేది చూపిస్తాను. అలాగే దోశలు ఎలా వస్తాయి అనేది కూడా నేను చూపిస్తాను. ఇలాంటివి ఏంటంటే ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. అంటే క్యాస్ట్ ఐరన్ కాదు, ఇప్పుడు చాలా చూస్తున్నాం కదా, అసలు ఇప్పుడున్న వాళ్ళంతా హెల్త్ మీద చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. అంటే ఈ స్టెయిన్లెస్ స్టీల్ కానీ లేకపోతే స్టీల్ గిన్నెలు కానీ ఇలాంటివన్నీ చాలా యూజ్ చేస్తున్నారు హెల్త్ కోసము. సో నేను కూడా అలాంటివన్నీ తీసుకోవాలి ఫర్ ఫ్యూచర్లో. బట్ అన్నీ ఒకేసారి చెప్పాను కదా, తీసుకోలేను, ఒక్కొక్కటి చేంజ్ చేసుకుంటా వస్తున్నాను. నేను ఇంకోటి ఏంటంటే చాలా డేస్ నుంచి రైస్ కుక్కర్ తీసుకోవాలన్నట్టు అనుకున్నాను. కానీ బట్ ఏంటంటే అప్పుడు ఎక్కువ అల్యూమినియం ఉన్న బౌల్సే వచ్చేటివి రైస్ కుక్కర్కి. సో స్టీల్ వచ్చిన తర్వాత నేను రైస్ కుక్కర్ అయితే తీసుకున్నాను. అది కూడా ఈ ప్రెస్టేజ్ వాళ్ళదే అనమాట. నిజంగా చాలా బాగుంది. నేను నెక్స్ట్ టైం అది కూడా చూపిస్తాను. ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చూపించినట్టున్నాను, ఇట్లా రైస్ కుక్కర్ తీసుకున్నాను అన్నట్టు. రైస్ నిజంగా చాలా మంచిగా కుక్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ప్రీ సీజన్ ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి బాగా స్క్రబ్బర్తో కానీ ఈవెన్ ఏది ఉంటే దాంతో కొంచెం మంచిగా వాటర్ వేసేసి బాగా తిక్కాలన్నమాట. ప్రెస్ చేస్తూ తిక్కాలి. సో తిక్కిన తర్వాత వాటర్తో మంచిగా నీట్గా కడిగేసుకొని ఆ తర్వాత వాటర్ అంతా ఉంటుంది కదా, సో ఒక పొడి క్లాత్ తీసుకొని మంచిగా అంతా తుడుచుకోవాలి. అసలు తడి అనేది లేకుండా తుడుచుకోవాలి. సో అలా తుడుచుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసేయండి. 10 మినిట్స్ తర్వాత కొంచెం ప్యాన్ పైన ఆయిల్ వేసుకొని ప్యాన్ అంతా ఆయిల్ అప్లై చేసుకోవాలి. పైననే కాదు, కింద బాటమ్ ఉంటుంది కదా, దానికి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. సో ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసుకొని ప్యాన్ని హీట్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్లేమ్ అన్నది హైలో పెట్టుకోకండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ప్యాన్ని హీట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఆయిల్ అప్లై చేసేటప్పుడు టిష్యూ పేపర్తో అప్లై చేశాను కదా, సో పేపర్ అంతా అతుక్కుంది, ఏమీ కాదు. సో ఎంతసేపు హీట్ చేసుకోవాలి అంటే ప్యాన్ పైన పొగల్లాగా అలా వస్తాయన్నమాట. సో అది వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, అంతే. ఆ తర్వాత ప్యాన్ని పక్కన తీసి పెట్టేసి కంప్లీట్గా కూల్ అవ్వాలి. కూల్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి క్లీన్గా వాష్ చేసుకోవాలి స్క్రబ్బర్తో. సో కొంచెం ప్రెస్ చేస్తూనే తిక్కాలి. సో ఇంకోటి ఏంటంటే అసలు సోప్స్ అలాంటివి అస్సలు యూజ్ చేయకండి. ఈ డిష్ వాషర్ లిక్విడ్ ఉంటాయి కదా, సో వాటితోనే క్లీన్ చేసుకోవాలి. సో క్లీన్ చేసుకున్న తర్వాత ఈసారి డైరెక్ట్ స్టవ్ పైన పెట్టేసుకోవచ్చు. అంటే తుడవడం అలాంటివి ఏం చేయాల్సిన అవసరం లేదు. సో వాటర్ మొత్తం వేడికి పోతుంది కదా, సో పోయిన తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మొత్తం ప్యాన్ అంతా ఆనియన్ని అటు ఇటు తిప్పుతూ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఇదనమాట ప్రీ సీజను. ఇలా చేసుకుంటే ఎక్కువ రోజులు బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దోశలు కూడా మనకి హోటల్ స్టైల్లో ఎలా ఉంటాయో అలా ఇంట్లోనే మనము దోశలు వేసుకోవచ్చు.
సో చూసారు కదా, ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఆనియన్స్ అంతా పక్కకు తీసేసుకోవాలి. సో ప్యాన్ అయితే రెడీ అయిపోయినట్టే. మీరు కావాలనుకుంటే మళ్ళీ ఇంకొకసారి ప్యాన్ని మంచిగా నీట్గా కడిగి ఆ తర్వాత స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. అంటే ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు కొద్దిగా ఆనియన్తో మళ్ళీ ఒకసారి అలా మంచిగా ప్యాన్ పైన రుద్ది ఆ తర్వాత దోశలు వేసుకోవచ్చు. బట్ నేనైతే మళ్ళీ ఏం కడగలేదు, డైరెక్ట్ ఇంకా ఆనియన్ వేయించుకున్న తర్వాత ఇంకా ఆ ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది కదా, అది మాత్రం కొంచెం తీసేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్తో ఒక 1 మినిట్ అలా మంచిగా ప్యాన్ పైన అంతా ఈవెన్గా రుద్దుకున్నాను నేను. సో నేనైతే ప్యాన్ అయితే మళ్ళీ ఏం కడగలేదు, మీరు కడిగైనా మళ్ళీ ఇంకొకసారి అలా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నిన్న నేను ఇంకా రాగి దోశకని బ్యాటర్ అంతా రెడీ చేసుకొని పెట్టుకున్నాను కదా, సో ఇంకా ఫస్ట్ రాగి దోశ వేస్తున్నాను ప్యాన్ పైన. సో నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా వస్తాయో ఏంటో అన్నట్టు ఒక భయం ఉంది, బట్ నిజంగా చాలా బాగా వచ్చినాయి. అసలు ఫస్ట్ దోశ కూడా కొంతమందికి అతుక్కుపోవడం అలా జరుగుతుంది కదా, బట్ నాకైతే అసలు అతుక్కుపోవడం అలా ఏం జరగలేదు, చాలా మంచిగా వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం స్టార్టింగ్ కాబట్టి నేను కొంచెం మందంగా అలా వేసాను అనమాట దోశలు. బట్ నెక్స్ట్ దోశ కొంచెం పల్చాగా అలా వేసాను, నిజంగా చాలా బాగా వచ్చాయి. అండ్ ఈవెన్ మనకు హోటల్ స్టైల్లో దోశల్లాగా రావాలంటే కొంచెం మంటను తక్కువ ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, అలా అయితేనే కొంచెం క్రిస్పీగా అలా వస్తాయన్నమాట. సో చూసారు కదా అసలు ఎంత బాగా వస్తున్నాయో. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ దోశను అస్సలు తినకండి, దాన్ని పడేయండి. సో సెకండ్ దోశ అయితే వేసాను, కొంచెం పెద్దగా అలాగే పల్చగా వేసాను, చాలా బాగా వస్తున్నాయి. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ దోశ ప్యాన్ అనేది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది, అట్లీస్ట్ ఒక 3 kgs పైనే ఉంటుంది, క్యాస్ట్ ఐరన్ కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దోశలు వేసుకునేది అయిపోయిన ప్రతిసారి క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆయిల్ అప్లై చేసి అలా పెట్టేస్తే సరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం మీరు దోశలు వేసుకునేటప్పుడు క్లీన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని దోశలు వేసుకుంటే సరిపోతుంది అనమాట. లేదు ఖచ్చితంగా మేము క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుంటాము అనుకుంటే క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం తడంతా పోయేంత వరకు తుడిచి ఆరిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో అలా అయితేనే ప్యాన్ అన్నది తుప్పు పట్టకుండా నీట్గా ప్రాపర్గా మనం దోశలు వేసుకున్న ప్రతిసారి బాగా వస్తాయి. సో నా సజెషన్ ఏంటంటే దోశలు వేసుకునేది అయిపోయిన తర్వాత ఎలాగో ప్యాన్కి కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, ఇంకొంచెం ఆయిల్ వేసేసి ప్యాన్ మొత్తం అప్లై చేసేసి పక్కన పెట్టేసుకోండి. సో నెక్స్ట్ టైం మళ్ళీ మీరు దోశలు వేసుకునేటప్పుడు ప్యాన్ని క్లీన్ చేసుకొని దోశలు వేసేసుకోవచ్చు. సో నేను ఇచ్చే సజెషన్ అయితే అదే, మీకు నచ్చితే ఫాలో అవ్వండి. సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే రాగి దోశ వేసుకున్నాం కదా, సో ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇంకా బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నాము. సో మా హస్బెండ్ వెళ్ళి చికెన్ తీసుకొని వచ్చారనమాట, లెగ్ పీస్లు. సో మోస్ట్లీ ఎవ్రీ సండే నాన్ వెజే ఉంటుంది, బట్ ఏంటంటే అది బిర్యానీ అవ్వచ్చు, లేకపోతే చికెన్ కర్రీ అవ్వచ్చు, నెక్స్ట్ లేదంటే మటన్ కర్రీ, అలా ఏదో ఒకటి ఉంటుందన్నమాట, ఫిష్ ఏదో ఒకటి. సో ఈరోజు వచ్చేసి చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాము. మోస్ట్లీ చికెన్తో చేసుకునే రెసిపీసే ఉంటాయి సండే రోజు, ఎందుకంటే రిమైనింగ్వి నేను తినను కాబట్టి, అంటే మటను ఇలాంటివి ఏం తినను కాబట్టి. సో బిర్యానీ కూడా చాలా రేర్ అనమాట, మేము కొంచెం తక్కువే చేసుకుంటాము, అంటే ఒక 3 వీక్స్కో 4 వీక్స్కో అలా ఒకసారి చేసుకుంటాము. సో పిల్లలు ఏంటంటే కొంచెం రైస్ ఒక్కటే తినారనమాట, బిర్యానీ పీసు అదొక్కటి తింటారు. సో అందువల్ల నేను కొంచెం తక్కువ చేస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే నేను వేరే ఏదో పనిలో ఉన్నానన్నమాట, అందుకే మా హస్బెండ్ని మొత్తం చికెన్ కలిపిమన్నాను, అంటే మొత్తం మసాలా అదంతా వేసి ఇచ్చానమాట. సో మ్యారినేట్ చేసి పెట్టేస్తే మంచిగా మసాలా అదంతా చికెన్కి బాగా పట్టుకుంటుంది కదా. సో అందుకోసమని ఇంకా తనని కలపమని చెప్పాను అనమాట. సో తను కలిపిచ్చేస్తే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు అన్నట్టు. అట్లీస్ట్ నేను ఇలా ఏదైనా బిర్యానీ చేసుకోవాలనుకుంటే ఒక 2 అవర్స్ అన్న ముందే చికెన్ని తీసుకొని రమ్మని చెప్తాను, ఎందుకంటే ఈ మ్యారినేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం మ్యారినేట్ చేస్తే కూడా బిర్యానీ బాగా వస్తుంది. నేను నెక్స్ట్ టైం రెసిపీ కూడా షేర్ చేస్తాను, నిజంగా చాలా బాగా చేస్తాను నేను బిర్యానీ అయితే. సో నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను మీకు. సో ఇంకా ఈవినింగ్ అలా నేను మా హస్బెండ్ కూర్చొని ఇంకా టీ అయితే తాగుతున్నాము. మోస్ట్లీ మాకు టైం కుదిరితే ఇద్దరం కూర్చొని ప్రశాంతంగా ఏదైనా కబుర్లు చెప్పుకుంటా కాఫీ తాగడానికి అయితే ట్రై చేస్తాము. ఈవెన్ కాఫీ అనే కాదు, ఇంట్లో ఏదన్నా చేసుకున్నప్పుడు కానీ, లేకపోతే లంచ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే నైట్ డిన్నర్ చేసుకునేటప్పుడు కానీ,
తనకి ఏదైనా మీటింగ్స్ ఉన్నా కానీ నేను వెయిట్ చేస్తాను. నైట్ టైం అయితే ఒక్కొక్క రోజు చాలా లేట్ అయిపోతుంది. సో మీటింగ్స్ అన్నీ కంప్లీట్ అయ్యే లోపల. సో ఆ టైం వరకు వెయిట్ చేసి ఇద్దరం కలిసే డిన్నర్ చేస్తాము. అది అలవాటైపోయిందనమాట. సో ఎందుకో తెలీదు, అట్లీస్ట్ ఆ టైంలో అన్నా కాసేపు మాట్లాడుకోవచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు అన్నట్టు అనుకుంటాము. సో ఇక్కడ కూడా అంతే, ఏదో మాట్లాడుకుంటా టీ అయితే తాగుతున్నాము. మోస్ట్లీ ఈవినింగ్ టైమ్స్ టీనే చేసుకుంటాము. అండ్ ఇంకా నైట్కి డిన్నర్ చేయాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే ఆఫ్టర్నూన్ బిర్యానీ చేశాను కదా, ఇంకా అదే ఉందన్నమాట. సో ఇంకా వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.